పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను, మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై కథానాయకులై ఇంటింటికి తిరిగి 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన. సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 సార్లు వచ్చిన మీ దగ్గరికి. ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే, కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పి కొట్టాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 130,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చినాం. ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈరోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆమెనే మంత్రిగా ఉండే. ఈ పక్కనే నాది నారాయణపేట మక్తల్, ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం. తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు, మేము కూడా ఒప్పుకుంటాం. మీ అమ్మమ్మల ఊరు కూడా గీనే, మన మండలమే, మద్దూరు మండలం. ఏ ఊరే? ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు, నాకు కూడా తెలుసు అర్ణమ్మ చుట్టాలు. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోస్గికి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామరగిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మైపినగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోస్గికి రానికే? ఎందుకు వేపియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి? మా దౌలతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇవాళకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి? కోస్గిలో మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా అర్ణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నాను అంటారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రువుతో చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి దాకని మాత్రమే చెప్తున్నా. శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతుల్లో నువ్వు చురకత్తి పోయి మా కడుపులో ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన. ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన. ఎందుకు మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన. ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్ల 12 సీట్లు గెలిపించి 100% పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి, పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం, నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది. నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది? నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? నాకు నీకు పోటీ ఏంది, పొంతనేందమ్మా? నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు, నేనెప్పుడు నీ మీద కోపం చూపించాలి. నిన్నమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి, రేవంత్ రెడ్డి నన్ను ఏదో అంటున్నాడు. నేనేంటికి అంటమ్మా? ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే 7,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ జప్తు అయిపోయింది నీ గద్వాల్లో. నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక
నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా, లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా?